హలో గైస్, హెల్ ఫైర్ అనే హాలీవుడ్ యాక్షన్ ఫిల్మ్ చూసాను ఇందాకే. ఇది చూడడానికి మెయిన్ రీజన్ స్టీఫెన్ లాంగ్, తోప్ యాక్టర్ అయిన నాకు డోంట్ బ్రీత్ సిరీస్ ఆయన మూవీస్ లో చాలా ఇష్టం. సో హెల్ ఫైర్ స్టోరీ గురించి వస్తే 1988 టైంలో యూఎస్ లో ఒక టౌన్ లో జరుగుతుంది స్టోరీ అంతా. సో ఆ టౌన్ లో ఒక రూల్ ఉంటుంది, అదేంటంటే కొత్త వాళ్ళని ఎవరిని అలో చేయరు. ఇక మన హీరో ఎక్కడ ఉండాలని వెతుకుతూ వెతుకుతూ ఉండగా ఒక సెలూన్ కనిపిస్తుంది. ఆ సెలూన్ లో ఒక ఫాదర్ ఇంకా డాటర్ ఇద్దరు ఉంటారు. సో వాళ్ళ దగ్గర వర్క్ చేస్తూ మన హీరో పక్కనే ఉన్న ఒక చిన్న హోటల్లో ఉంటాడు. సో ఆ ఫ్యామిలీకి లోకల్ గ్యాంగ్స్టర్స్ తో ప్రాబ్లం ఉంటుంది. సో దాన్ని ఎలా సాల్వ్ చేస్తాడు హీరో అన్నదే స్టోరీ లైన్. అసలు ఆ టౌన్ లో వేరే వాళ్ళని ఎందుకు అలో చేయరు, ఇంకా లోకల్ గ్యాంగ్స్టర్స్ ఎవరు, ఇదంతా మనకి మూవీలో చూపిస్తారు. ట్రైలర్ చూసాక కొంచెం నోబడ్ ఇంకా సీసు మూవీస్ గుర్తొచ్చాయి. యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి కావచ్చు అని స్టార్ట్ చేసాం మూవీ చూడడం. బట్ వెళ్తున్న కొద్దీ బోర్ కొట్టింది. యాక్షన్ సీన్స్ కూడా చాలా తక్కువ ఉండే, స్టోరీ అయితే అస్సలే లేదు. మూవీ స్టార్ట్ అవ్వడం కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది. అట్లీస్ట్ లాస్ట్ వరకు అయినా బాగుంటుందేమో అనుకుని ట్రై చేసిన, బట్ చాలా డిసప్పాయింట్ అయ్యాను. కొంచెం కూడా నచ్చలేదు నాకు ఈ మూవీ. యాక్షన్ సీన్స్ ఉన్నంత వరకు పర్లేదు అనిపించింది, అండ్ స్టీఫెన్ లాంగ్ యాక్టింగ్ కూడా బాగానే ఉండే. బట్ ఓవరాల్గా మూవీ అయితే అస్సలే బాగాలేదు. మూవీ డ్యూరేషన్ 1.5 అవర్ ఏమో ఉంటుంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. బ్యాడ్ సీన్స్ అయితే ఏం లేవు. ఒకవేళ మీరు యాక్షన్ మూవీస్ ఎక్కువ చూస్తారు, సో ఈ మూవీని ట్రై చేస్తా అంటే ట్రై చేయండి. అమెజాన్ ప్రైమ్లో రెంట్కి అవైలబుల్గా ఉంది, అండ్ ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే అవైలబుల్గా ఉంది. సో నాకైతే నచ్చలేదు, నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను మూవీ నుండి. సో ఇది గైస్ నా రివ్యూ. ఇన్ కేస్ మీరు మూవీ చూస్తే ఎలా అనిపించిందో కామెంట్స్లో రాయండి. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.